హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. యావత్ సినీ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న కల్కి 2898 AD మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కంటే ముందు B&B అదే బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఒకటి ప్రైమ్ వీడియోలో వచ్చింది. మనకి భవిష్యత్ కాలాన్ని పరిచయం చేయడమే మెయిన్ కాన్సెప్ట్గా దీన్ని తయారు చేస్తారు. B&B స్టార్టింగ్లోనే వెల్కమ్ టు ఫ్యూచర్ అనే బోర్డ్ పైనాపిల్ని చూసిన అమ్మాయి ఇదేంటని అడగడం, అంటే ఫ్యూచర్లో కనీసం పైనాపిల్ అంటే ఏంటో తెలియని రోజులు కూడా వస్తాయని చూపించడం, మనీ ఎక్స్చేంజ్ కూడా యూనిట్స్ రూపంలో న్యూ టెక్నాలజీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆక్సిజన్ కూడా కొనుక్కోవడం, ఇవన్నీ రాబోయే కాలంలో మానవజాతి మనుగడ ఎలా మారబోతుందనే ఒక అంచనాతో ఊహించి తీయడం జరిగింది. అయితే మూవీలో ధనవంతులంతా కాంప్లెక్స్ సిటీలో ఉంటారు. అది కూడా ఎత్తులో చాలా సెక్యూరిటీతో, పచ్చదనంతో పాటు అన్ని సౌకర్యాలు అక్కడే ఉంటాయి. పేదవారంతా కిందన ఆక్సిజన్ మాస్క్లతో ఫ్రెష్ ఎయిర్ కొనుక్కుంటూ దోపిడీ దౌర్జన్యాలు పెరిగిన ఆ రోజుల్లో వారిని పట్టుకొని యూనిట్స్ని సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఉంటుంది భవిష్యత్తులో మానవ జీవనశైలి అని చూపించాడు డైరెక్టర్. మరి ట్రైలర్కి బుజ్జి అండ్ భైరవ సిరీస్ని, ట్రైలర్ కన్నా ముందు వచ్చిన గ్లింప్స్ని కనెక్ట్ చేసి చూస్తే మనకు దొరికే డీటెయిలింగ్స్ ఏంటో చూద్దాం. ట్రైలర్లో 22వ సెకండ్లో ఒక రాతి విగ్రహం చేతిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు చూపించారు. కానీ అది నార్మల్ రాయి విగ్రహం అయితే కాదు. అక్కడ చెయ్యి పొజిషన్ తల కంటే కిందకి ఉంది. కానీ 24th సెకండ్కి వచ్చేసరికి అదే రాతి విగ్రహం చెయ్యి తల కంటే ఎత్తులో ఉంది. అంటే అది కింద నుండి పైన ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి ఒక లిఫ్ట్లా పనిచేస్తుందన్నమాట. 1 minute 28 seconds దగ్గర ప్రభాస్ ముగ్గురిలా కనిపిస్తాడు. అది నార్మల్ ఇల్యూజన్ అయితే కాదు. బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్లో చివరిలో చిన్నపిల్లాడి దగ్గర హాలోగ్రామ్ తీసుకుంటాడు. దానివల్లే భైరవ ముగ్గురులా కనిపిస్తాడు. దీన్ని బట్టి B&B యానిమేటెడ్ సిరీస్ ఏదో ప్రమోషన్స్ కోసం సరదాగా చేసిందైతే కాదు. మూవీ స్టోరీ కోసం B&B సిరీస్ని ఒక సెటప్లా వాడుకున్నారు. ఇక్కడ రివర్స్ పిరమిడ్ షేప్లో ఉన్న దాన్ని కాంప్లెక్స్ సిటీ అని, ఇక్కడే సకల సౌకర్యాలతో ధనవంతులు ఉంటారని చూపించారు. దీన్నే కొంతమంది సంబలా నగరం అనుకుంటున్నారు. బట్ ఇది సంబలా నగరం అయితే కాదు. సంబలా నగరం హిమాలయాల్లో ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉంటుంది. అక్కడ దేవతలు, ఎంతో పుణ్యం చేసుకున్న వారికే ప్రవేశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పేదలకి ప్రవేశం లేని, నీటితో సహా అన్నిటినీ దోచుకునే ధనవంతులు మాత్రమే ఉండేది సంబలా నగరం అయితే అవ్వదు. అలాగే హిందువులు ఎక్కువగా నమ్మే కర్మ సిద్ధాంతం కూడా దీనిలో అప్లై చేశారు. రామాయణ మహాభారత ఇతిహాసాలలో రాముడు, కృష్ణుడు వంటి అవతార పురుషులు కూడా కర్మ ఫలితం నుంచి తప్పించుకోలేదు. అలాగే అప్పుడు అశ్వత్థామ గర్భంలో ఉన్న శిశువుపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినందున కృష్ణుడు శాపం వలన బతికే ఉంటాడు. ఏ గర్భంపై ఉన్న శిశువుపై బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల శాపం పొందాడో ఇప్పుడు అదే గర్భస్థ శిశువును కాపాడడం కోసం పోరాడుతున్నాడు. చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. అలాగే ఈ సీన్లో కనిపిస్తున్న యుద్ధవీరుడు కూడా అశ్వత్థాముడే అయ్యుండొచ్చు. అలాగే 44th సెకండ్లో వెలుగు వచ్చే సమయం అయిందనే డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ చెప్తారు. ఆ నెక్స్ట్ షాట్లోనే ఎండిపోయిన చెట్టుకు చిగురులు రావడం చూపించారు. కాంప్లెక్స్కి కింద నీరు దొరకదు. అలాంటప్పుడు ఎండిన చెట్టుకు చిగురులు రావడం అనేది కల్కి భగవానుడు భూమిపై అవతరించడానికి సంకేతం అని సింబాలిక్గా చూపించినట్టుంది. అలాగే 42వ సెకండ్లో 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే అనే డైలాగ్ ఉంది. 6000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అవతారం లాంటి శక్తి మళ్ళీ రాబోతుందనేది ఆ డైలాగ్ మీనింగ్ అని అర్థమవుతుంది. అలాగే 1 minute 43 seconds దగ్గర బుజ్జి ఒక 5 star బౌంటీ వచ్చిందని చెప్తుంది. ఇది కల్కి తల్లి కోసమే అయి ఉండాలి. ఎందుకంటే కల్కి తల్లి పేరు సుమతి అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నేమ్లో సమ్ 80 అని రాసుంది. దీనికి దానికి సంబంధం ఏంటి అంటే B&B సిరీస్లో కూడా బుజ్జి బ్యాక్ సైడ్ BUJZ1 అని రాసి ఉంటుంది. కానీ దాన్ని బుజ్జి అని పిలుస్తారు. ఇది కూడా అలానే అయి ఉండొచ్చు. అలాగే ఇక్కడ 150 days ప్రెగ్నెంట్ లేడీ అని కూడా మెన్షన్ చేశారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. ఈ విలన్స్ గ్యాంగ్ దాడి చేస్తున్న ఈ పర్వతాలు హిమాలయాలు కావచ్చు. సంబలా నగరంలో దాక్కున్న కల్కిని గర్భంలో మోస్తున్న తల్లి కోసం వీరు ఈ దాడి చేస్తుండవచ్చు. ఆ క్యారెక్టర్ చేస్తున్న దీపిక ముందు విలన్స్ దగ్గర ఉన్నట్టు, అక్కడ ఉన్న మహిళలకు ఏదో చెకప్ లాంటిది చేస్తున్నట్టు గ్లింప్స్లో చూపించడం జరిగింది. అది కూడా కడుపుకి ఏదో కట్టి ఇచ్చేస్తున్నారు. ఇది గర్భం కోసం కానీ, గర్భంలో ఉన్న బిడ్డకి ఏమైనా సత్తులు ఉన్నాయా అని కానీ తెలుసుకోవడానికి చెకప్ చేస్తుండొచ్చు. అక్కడ నుండి తప్పించుకుని అశ్వత్థామ సాయంతో సంబలా చేరుకుంటుంది దీపిక. విలన్స్ని ఆపుతూ అశ్వత్థామ చేసే ఈ ఫైట్ కూడా శంబలాలో ఉంది. ఫైనల్గా కమల్ హాసన్ గెటప్ కాస్త డిఫరెంట్గా, కాస్త భయపెట్టేలానే ఉంది.
ఆయనే కలి అయి ఉండొచ్చు. అంటే మూవీ మెయిన్ విలన్. కానీ ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ పార్ట్లో అతని క్యారెక్టర్ కాస్త తక్కువగానే ఉంటుంది. ట్రైలర్ చూస్తే కల్కి జన్మించడానికి ముందు పరిస్థితులు, జన్మించడానికి ఎలాంటి కష్టాలు పడాల్సి వచ్చిందనే అంశంపైనే ఉంటుంది ఈ మూవీ. కల్కి జన్మించడంతో ఈ పార్ట్ ఎండ్ అవుతుందని క్లియర్గా అర్థమవుతుంది. మరి మూవీ ఎలా ఉండబోతుంది అనే దానిపై బోల్డ్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ అద్భుతాన్ని చూడడానికి మరో 15 రోజులు ఆగాల్సిందే. ఇవి ట్రైలర్లో చూపించిన డీటెయిలింగ్స్. మరి మీకు ఎలా అనిపించాయో తప్పకుండా మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.